పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు మరొకసారి ఉద్రిక్తంగా మారాయి. భద్రతా దళాలు నిరసనకారుల మధ్య చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలు భారీ ప్రాణ నష్టానికి దారితీశాయి. 12 మంది మరణించగా సుమారుగా 70 మంది గాయపడినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో పౌరులతో పాటు పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘర్షణలకు ప్రధాన కారణంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, ప్రజా సమస్యలు, పాలనా వైఫల్యాలపై ఉద్యమిస్తున్న ఈ సంస్థపై నిషేధం విధించేందుకు అధికారులు ప్రయత్నించడంతో ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది. ఆందోళనలు క్రమంగా హింసాత్మకంగా మారడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో పాలన, ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతూ ఉన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు భారీగా మోహరించగా మరొకవైపు నిరసనకారులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.